క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరోసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలపు సెషన్ లో మరొక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనందరము లేఖనాల్లో నుంచి ధ్యానం చేద్దాం. మగువే మూలకంబమైతే, మగువే మూలకంబమైతే అనే పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. మగువలు, ఇంతి, స్త్రీ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనము చూడొచ్చు. స్త్రీ అన్న, మగు అన్న ఒకే అర్థం ఇచ్చేటువంటి పదాలు. ఎక్కువగా ఏ రంగాన్ని మనం చూస్తున్నా ప్రపంచంలో స్త్రీలు దూసుకుపోతున్నట్టుగా మనం చూడగలం. మీరు చూడండి, ప్రతి సంవత్సరము కొన్ని విద్యా సంస్థల వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తుంటారు. ఆ రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనకి కనబడే పేర్లు ఏంటంటే స్త్రీలవి, ఆడపిల్లల పేర్లే కనబడుతుంటాయి. అంటే దాని అర్థం ఆడపిల్లలు విద్యలో బాగా దూసుకుపోతున్నారు, బాగా చదువులు చదువుతున్నారు అని అర్థమైంది. పోతే అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్కువ మంది అమ్మాయిలు లేదా స్త్రీలే ర్యాంకర్స్ గా నిలబడడం మనం చూస్తుంటాం. సో దీంట్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, మళ్ళీ స్త్రీలు ముందంజలో ఉన్నారు. ఉద్యోగాలు సంపాదించే విషయంలో కూడా ర్యాంకులు సాధిస్తూ వాళ్ళు ముందంజలో ఉన్నారు. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో అన్ని రంగాలలో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నారు. ఒక హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్లో రిసెప్షన్లో మనకు వెళ్ళగానే దర్శనమిచ్చేది అమ్మాయి. ఓ హాస్పిటల్ ఉందనుకోండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఎంట్రన్స్లోనికి వెళ్ళగానే అక్కడ క్యాబిన్లో కూర్చొని నవ్వుతూ పలకరించేది మళ్ళీ అమ్మాయి. ఇలా ఒక బ్యాంకులోకి వెళ్ళి చూస్తున్నా, ఒక సూపర్ షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా చూడండి, ఎక్కడ చూసినా అమ్మాయిలు, స్త్రీలు, మగువలే కనబడుతున్నారు. ఎందుకు వీళ్ళని ఎక్కువ పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఆడపిల్లలు, స్త్రీలకి చాలా ఓర్పు ఉంటుంది అనేది లోకములో నానుడు. వాళ్ళు సహనంతో ఉంటారు, వాళ్ళు శ్రద్ధతో పనిచేస్తారు, చాలా డిసిప్లిన్గా చేస్తారు, లోబడి పనిచేస్తారు అనేది లోకంలో నానుడు. సరే, ఇదంతా బాగుంది. మరి కుటుంబ పాలన విషయంలో స్త్రీల పాత్ర ఎలా ఉంటుంది? లోకంలో బాగానే ఉంది, మంచిగా అన్ని రంగాల్లో ఆరితేరిపోతున్నారు, ఎదుగుతున్నారు, ఆకాశంలోని కూడా ఎగిరేంతటి స్థాయికి వచ్చేసారు. ఫ్లైట్లు నడిపేసే పైలట్లుగా ఉంటున్నారు, ట్రైన్ నడిపెట్టి లోకో పైలట్గా ఉంటున్నారు, షిప్లు నడిపేటువంటి కెప్టెన్గా ఎదిగిపోతున్నారు. అలాగని స్పోర్ట్స్ రంగాల్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. పురుషులకు ఏ విషయంలో తగ్గకుండా డబ్బు సంపాదించే విషయానికి వచ్చినప్పుడు కూడా ప్రతి నెల పురుషుడి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న స్త్రీలు కూడా లేకపోలేదు. ఈ అన్ని రంగాల్లో ఇంత గొప్పగా దూసుకుపోతున్నటువంటి స్త్రీలు, మగువలు, ఒకవేళ వాళ్ళ మూలకంబం అయితే ఎలా ఉంటుంది అసలు? అంటే మగువ మూలకంబం అవటం అంటే డబ్బు సంపాదించటమా? మూలకంబంగా మారటం అంటే ఉద్యోగం సంపాదించటమా? మగువ మూలకంబంగా మారటం అంటే ర్యాంకులు సంపాదించటమా? లోకములో స్పోర్ట్స్ రంగంలో గోల్డ్ మెడల్ సంపాదించటమా? అన్ని రంగాలలో ముందు కనబడటమా? ముందంజలో ఉండటము మూలకంబమా? అసలు మూలకంబంగా మారటం అంటే ఏంటి? అసలు ఇంతకీ మూలకంబం అంటే ఏమిటి? ఇది బైబిల్లో నుంచి మనం చూద్దాము. ఒకసారి కీర్తనల గ్రంథంలో రాయబడిన ఈ మాటను చూడండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. ప్రభు మాట ఒకటి సెలవిచ్చాడట.
ఏదో మాట సెలవిస్తున్నాడట. ఏంటా మాట? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దానిని ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారట? గొప్ప సైన్యముగా ఉన్నారట. ఏంటి? దేనిని ప్రకటించే స్త్రీలు? దేన్ని ప్రకటించే స్త్రీల గురించి మాట రాయబడింది? దేన్నో ప్రకటించే స్త్రీలట వీళ్ళు. వీళ్ళు చాలా గొప్ప సైన్యముగా ఉన్నారట. అసలు ఏ రంగంలో స్త్రీలు సైన్యంగా ఉన్నారు? లోకంలో ఆర్మీ గురించి ఏమని చెప్తున్నారా? లోకంలోని దేశాలకు సంరక్షణగా నిలబడుతున్నటువంటి సైనిక దళాల గురించి ఏమని చెప్తున్నారా? ఏదో మొత్తం మీద ప్రకటించే స్త్రీలట వీళ్ళు. ఈ ప్రకటించే స్త్రీలు వాళ్ళు గొప్ప సైన్యముగా ఉంటారట. వాళ్ళు ఎలా సైన్యంగా ఉంటారు? అసలు సైన్యం అనే మాట చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఒక దేశ భద్రత విషయంలో. ఓ దేశానికి రక్షణ అనేటువంటిది సైన్యం ద్వారానే ఉంటుంది. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదో ఒక విధానంలో దేశానికి భద్రతా బలగాలు భద్రతను ఇస్తూనే ఉంటాయి. మరి స్త్రీలు సైన్యంగా ఉండటం అంటే ఏంటి? అది ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉండటం ఏంటి? ఆ ప్రకటించే స్త్రీలు ఏ విధంగా సైన్యంగా ఉంటారు? ప్రకటించే స్త్రీలు సైన్యంగా మారటం అంటే ఏంటి? అంటే వాళ్ళ చేతిలో కత్తి ఉంటుందా? గన్ను ఉంటుందా? మారణాయుధం ఉంటుందా? అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? ఏ మాటను దేవుడు చెప్పాలి అని అనుకుంటున్నాడు? ఏదో ప్రకటించే స్త్రీలు అని అన్నాడు. ఏం ప్రకటించే స్త్రీలు? న్యూస్ రీడింగ్ చేసేవాళ్ళ? వాళ్ళు కూడా ఏదో ప్రకటన చేస్తూనే ఉంటారు. న్యూస్ ఛానల్లో చూడండి, ప్రకటనలు అని వస్తుంటాయి. అంటే దానికి సంబంధించి ఏమని చెప్తున్నారా? ఏంటి? స్త్రీలను దేవుడు ఒక సైన్యంగా ఎందుకు చూడాలనుకున్నాడు? ఏ విషయంలో వాళ్ళు మూలకంబాలుగా ఉండాలనుకున్నాడు? అసలు ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ కొందరు పురుషుల గురించి వాళ్ళకి ఎంత గొప్ప స్థానాలను తెలిస్తే, వాళ్ళకు తీసిపోకుండా స్త్రీలు ఎంత గొప్పగా మూలకంబాలుగా నిలబడ్డారో అప్పుడు మనకు అర్థమవుతుందండి. మీ అందరికీ తెలుసు, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఓ పేరు కనబడుతుందండి. ఫస్ట్ పేరు అదే కనబడుతుంది మనకి. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక పేరు కనబడుతుంటుంది. చాలాసార్లు మనం చదివిన పేరే అది. ఎవరి పేరు? ఒకసారి చూడండి, అందరూ చూడండి. అబ్రహాము కుమారుడగు అనే మాట వచ్చింది చూడండి. అబ్రహాము అనే మాటతో స్టార్ట్ అయింది. పాత నిబంధనలో ఆది కాండంలో మొదటి పేరు ఎవరిది ఉంటుందో తెలుసా? మనుషులది ఉండదు. ఆది అనే పేరు వస్తుంది. అదంటే సినిమా పేరు ఆది కాదు. అది సినిమా పేరు ఆది అనుకున్నారు, కాదు. ఆది అని అంటే ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అని ఉంటుంది. ఆది అని అంటే టైం గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇన్ ద బిగినింగ్ అని స్టార్ట్ అవుతుంది, ప్రారంభంలో. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకంలో మొదటి పదమేమో ఆది అని అంటే సమయానికి సంబంధించిందిగా కనబడితే, కొత్త నిబంధనలో మాత్రము ఒక పురుషుడి పేరు కనబడింది. పురుషుడి పేరు. అసలు ఫస్ట్ పేరు అబ్రహాము గారిది ఎందుకు పడి ఉండాలి? అసలు ఒకవేళ రాయాల్సి వస్తే మొదటి పేరు ఆదాముది రాయాలి కదా. ఆదాముది కదండి ఉండాలా. మామూలుగా మనుషుల్లో మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాముతో స్టార్ట్ అయి ఉండాల్సింది కదా. మరి అక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళిని ఇలా చెప్పారేంటి? మధ్యలోంచి స్టార్ట్ అయిందేంటి పేరు? అబ్రహాము పేరుతో ఎందుకు స్టార్ట్ చేసి ఉంటారు? బైబిల్లో ఎందుకు అలా స్టార్ట్ చేసి ఉంటారు? ఓ పేరు బైబిల్లో రాశారంటే ఏ రీజన్ లేకుండా రాయరు. ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండి ఉంటుంది. ఓ రీజన్తోనే దేవుడు రాసి ఉంటాడు.
ఎందుకు అలా రాయబడిందో తెలుసా? దేవుడు అబ్రహాము అనే ఆయనకి ఓ మాట చెప్పాడండి. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు చెప్తున్న మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములోనికి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇక్కడ మీరు గమనిస్తే ఒక మంచి మాట పడిందండి 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని అన్నాడు. చూడండి, అబ్రహాము గారికి దేవుడు ఓ వాగ్దానం చేస్తున్నాడండి ఇక్కడ. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. అయితే అబ్రహాము గారు బ్రతికున్నప్పుడు ఈ మాట నెరవేరకపోయినా ఆయన చనిపోయాక నెరవేరిందండి. అబ్రహాము గారి యొక్క నామమును దేవుడు గొప్ప చేశాడా లేదా? నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. అబ్రహాము గారి నామం ఎంత గొప్ప చేశాడు తెలుసా అండి? ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు సుమారుగా 350 కోట్ల నుంచి 400 కోట్ల మంది అని అంటున్నారు. ఇప్పుడు 350 కోట్ల నుంచి 400 కోట్ల మంది దగ్గర ఖచ్చితంగా ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆదికాండం చదువుతారు. స్టార్టింగ్ పేజీలో ఆదికాండం ఉంటుంది కనుక అలా స్టార్టింగ్లో ఆదికాండం చదువుతారు. ఏదో వాళ్ళకు తోచినప్పుడు అబ్బా ఈ పాత నిబంధన గ్రంథం అంటే చాలా పెద్దగా ఉందిలే అనుకున్న వాళ్ళు అయితే కొత్త నిబంధన చదువుతారు. ఖచ్చితంగా కొత్త నిబంధన చదివినప్పుడు కొత్త నిబంధనలో మొట్టమొదటి పేరు ఎవరిది? అబ్రహాము గారిది. అంటే బైబిల్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనం చదువుదామనుకుంటే ఫస్ట్ పేజీలోనే క్రొత్త నిబంధనలో ఫస్ట్ పేరు అబ్రహాం గారిది కనబడుతుంది. అంటే అబ్రహాము గారి పేరును అందరూ చదువుతారు, అందరి నోళ్ళలో నానుతుంది. అందుకే చెప్పాడు, నీ నామమును గొప్ప చేయుదును అని అన్నాడు. నీ నామమును గొప్ప చేయుదునంటే ఇప్పుడు 400-500 కోట్ల మంది ప్రజలు ఎవరెవరైతున్నారో క్రైస్తవులు, వీళ్ళు ఖచ్చితంగా అబ్రహాం అనే పేరును పలకకుండా అయితుండరు. వాళ్ళందరి నోళ్ళలో నానుతుంది ఆ పేరు. అలా గొప్ప చేస్తాను. అందుకే ఫస్ట్ ర్యాంక్ అనమాట అబ్రహాము గారికి దేవుడు క్రొత్త నిబంధనలో ఫస్ట్ స్పేస్ ఇచ్చాడు, ఫస్ట్ ప్లేస్ ఆయనదనమాట. ఆ తర్వాతనే నెక్స్ట్ వాళ్ళని ఫిట్ చేశాడు అక్కడ. ఆదాము గారికి మాట చెప్పలేదు. ఆదాము నీ నామమును గొప్ప చేస్తానని చెప్పలేదు. అందుకే ఆదాము పేరు ఫస్ట్ రాయబడలేదు. ఆదాము పేరు ఎందుకు రాయబడలేదు, అబ్రహాము పేరు ఎందుకు రాయబడిందంటే దేవుడు మాట ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అసలు? అబ్రహాము గారికి ఎందుకు ఇచ్చాడు ఇది? నీ నామమును గొప్ప చేస్తానని ఎందుకు ఇచ్చాడు? అంత గొప్ప భాగ్యం, అంత గొప్ప భాగ్యం ఎందుకు ఇచ్చాడు ఆయనకి? ఏం చేశాడని ఇచ్చాడు? చాలామందికి బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావండి. సువార్త నమ్మటము దేవుడు చాలా గొప్పగా ఎంచుతాడండి. సువార్తను నమ్మటం మీకు తెలుసా? అబ్రహాము గారు సువార్తను నమ్మారు. సువార్తను నమ్మటం అంటే ఏంటి? సువార్తను తెలుసుకోవటం అంటే ఏంటి? సువార్త అనగానే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనేది సువార్త. అది సువార్త అయినప్పుడు ఆ సువార్తను అబ్రహాము గారికి దేవుడు ప్రకటించాడు. ఆ ప్రకటించిన సువార్తను అబ్రహాము గారు నమ్మారు. అంటే అసలు సువార్త అంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేపబడితే సువార్త అయితే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునిపే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి రాకమునిపే
యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధాన లాంటిది అబ్రహాము గారు తన జీవితంలో నమ్మేశారు. ఎలా నమ్మారో తెలుసా? ఓ రోజు దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసి నేను నీ కుమారుణ్ణి అనుగ్రహిస్తానని చెప్పాడు. అది 75వ ఏట. ఇప్పుడు 12వ అధ్యాయం ఆదికాండం మనం చదివిందంతా అది 75వ ఏట. అబ్రహాము గారి ఏజ్ అప్పుడు 75 ఇయర్స్. 75 ఇయర్స్ అప్పుడు చెప్పాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని. అప్పటికి ఇంకా కుమారుణ్ణి అనుగ్రహించలేదు. మధ్యలో జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. అబ్రహాము గారు హాగరుతో పోవటము, ఇష్మాయిల్ను కనటము, ఆ తర్వాత దేవుడు కలగజేసుకోవటము, నేను వాగ్దానంగా నీ కుమారుణ్ణి పుత్రుణ్ణి అనుగ్రహిస్తానని చెప్పింది ఈయనను కాదు, నేను వాగ్దాన పుత్రునిగా నీకు అనుగ్రహిస్తానన్నది ఇస్సాకునని చెప్పటం, ఇస్సాకును అనుగ్రహించటం, ఇదంతా జరిగింది అబ్రహాము గారి 100వ ఏట. అబ్రహాము గారికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 100 ఇయర్స్ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి దేవుడు నీ కుమారుడిని నాకు బలిగా అర్పించమని అడిగాడు. మారు మాట్లాడలేదు అబ్రహాము గారు. వెంటనే నీ కుమారుని బలిగా అర్పించడం కాదు, ఓ పని చేయాలి, నువ్వు ఓ 3 days ప్రయాణం చేసి వెళ్ళాలి. ఓకే, స్టార్ట్ అయింది ప్రోగ్రాం. కుమారుని బలిగా అర్పించడానికి వెళ్తున్నారు. ఫస్ట్ డే ట్రావెలింగ్ అంతా జరుగుతుంది. 24 hours a day, అందులో 12 hours పోని ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం. ఓ 10-12 గంటలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. 10-12 గంటలు ఓర్చుకోవాలి. ఆ 10-12 గంటలు మొత్తం నా కుమారుని నేను బలిగా అర్పించబోతున్నాను, అర్పించాలి. ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది? అది చాలా స్ట్రెస్ ఉంటుందండి. అది అంటే నేనే నా కుమారుని అర్పించాలి. అది లేక పుట్టిన కుమారుణ్ణి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా కుమారుని అర్పించడానికి చాలా స్ట్రెస్తో కూడింది. ఫస్ట్ డే ప్రయాణం అయిపోయింది, 2వ డే ప్రయాణం అయిపోయింది, 3 రోజుల ప్రయాణం. వెళ్ళిపోయారు, మొత్తం మీద పర్వతానికి వెళ్ళిపోయారు. అక్కడ బలిపీఠం సిద్ధం చేస్తున్నాడు. బలిపీఠం సిద్ధం చేసి కుమారుని అక్కడ బలిగా అర్పించేసేయాలి. దానికంటే ముందే కుమారుడు ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. నాన్న, మన దగ్గర కర్రలు ఉన్నాయి, బలిగా అర్పించడానికి వెళ్తున్నాము, నిప్పు ఉంది, అలాగే కత్తి ఉంది, కానీ బలి పశువు లేదు మన దగ్గర అని అడిగినప్పుడు, వెళ్దాం నాన్న, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. తీసుకెళ్ళాడు. ఆ మాట డైరెక్ట్గా అబ్రహాం గారు కుమారుడికి చెప్పలేనంత దుఃఖంతో కూడింది. ఎందుకంటే నేనే నిన్ను బలిగా అర్పించబోతున్నానని చెప్పలేకపోయాడు. ఆయన రివీల్ చేయలేదు. వాళ్ళు రివీల్ చేస్తే ఎలా ఉంటుందో మరి, నా కుమారుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడో లేదో. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము పంటి కింద బాధనంతా దాచుకున్నాడు. మొత్తము ప్రోగ్రాం రెడీ చేసేసాడు కుమారుణ్ణి బలిగా అర్పించడానికి. కర్రలు పే చేశారు, కత్తి తీసుకున్నాడు, నిప్పుందో చేతిలో, కుమారుణ్ణి బలిగా అర్పించబోతున్నాడు. ఎందుకు ఇంత ధైర్యం అసలు అబ్రహాము గారికి? ఎలా అర్పించడానికి సిద్ధపడ్డాడు? సినిమాల్లో చూపించారు. చాలా సినిమాల్లో జెనసిస్ స్టోరీ అని కానీ, స్టోరీ ఆఫ్ అబ్రహాం అనేటువంటిది కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నింటిలో ఏం చూపించారు తెలుసా? బైబిల్ కహాని అనేటువంటిది ఒకటి వచ్చింది చాలా రోజుల ముందు. ఇలాంటి సినిమాలన్నింటిలో కూడా ఏం చూపించారంటే, అబ్రహాము గారు తన కుమారుని తీసుకుని వెళ్ళి బలిగా అర్పించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు తన చేతిలో ఉన్న కత్తిని తీసేస్తాడు, అక్కడ ఒక గొర్రె పొట్టేల్ని చూపించేసి అది అర్పించడానికి అటువైపు డైవర్ట్ చేస్తాడని ఇది ఆల్రెడీ అబ్రహాము గారికి తెలుసు అన్నట్టుగా చూపిస్తారు. తెలియదండి అబ్రహాము గారికి, ఇవేవి తెలియవు. అబ్రహాము గారు మరి ఎలా నమ్మాడు అసలు ఇదంతా? ఈ కాన్సెప్ట్ని అంతా ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నాడు సొంత కుమారుని బలిగా అర్పించడానికి? ఈ విశ్వాసం చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా అనిపించింది. ఎంత గొప్పగా ఉందంటే, కుమారుణ్ణి నేను బలిగా అర్పిస్తాను నా దేవుడికి అని దేన్ని బట్టి నమ్ముతున్నాడు? ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటంటే అదే సువార్త. అబ్రహాం గారు నమ్మింది సువార్త అండి. అబ్రహాం గారు సువార్త నమ్మారని ఎలా చెప్పగలమంటారా? సువార్తలో ఉన్న భాగం ఒకటి ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి, అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళాడు అని అంటున్నాడా? అర్పించను అంటున్నాడా? అర్పించలేదు కదండి.
అర్పించలేనప్పుడు అర్పించనని ఎందుకంటున్నాడు? అర్పించకపోయినా అర్పించననే మాట ఎందుకు చెప్పాడో తెలుసా? అబ్రహాము గారు తన మనసులో ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నేను నా కుమారుని బలిగా అర్పించేస్తాను. నా కుమారుని బలిగా అర్పించేసిన తర్వాత దేవుడు నన్ను మధ్యలో వచ్చేసి ఇదిగో తప్పించేస్తాడు అనుకోవట్లేదు. నా కుమారుని నేను మనసులో అర్పించేసుకున్నానని బయలుదేరాడు అంతే. మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. అందుకే ఫస్ట్ డే ప్రయాణంలో వెళ్ళిపోతున్నాడు. నా కుమారుడు కాదు, ఇక నేను అర్పించేసినట్టే. వ్యభిచారం అనే టాపిక్ గురించి క్రొత్త నిబంధనలు ఏమని చెప్పారు తెలుసా? వ్యభిచారము అనే దాన్ని. వ్యభిచారం అంటే చాలామంది అనుకుంటారు ఒక అమ్మాయి అబ్బాయి లేదా ఒక స్త్రీ పురుషుడు అక్రమంగా సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టబడితే అది వ్యభిచారం అని లోకం అంటుంది. కానీ బైబిల్ ప్రకారంగా వ్యభిచారం ఏంటంటే మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే అక్కడే వ్యభిచారం చేస్తున్నాడు హృదయంలో అంటుంది. అది కొత్త నిబంధన ప్రకారంగా డెఫినిషన్ వ్యభిచారానికి. వ్యభిచారం అనేది హృదయంలో జరుగుతుందట. వ్యభిచారం అనేది డైరెక్ట్గా మన శరీరము ఇన్వాల్వ్ అయి చేసేది కాదా, హృదయం యొక్క ఇన్వాల్వ్మెంట్తో జరిగేది వ్యభిచారం. అయితే మరి దేవునికి బలిగా అర్పించడం కూడా ఇది శరీరముతో ఇన్వాల్వ్ అయి జరిగేది కాదనమాట దేవుని దృష్టిలో. బలిగా అర్పించటం అనేది కూడా అది ఎలాంటిదో తెలుసా దేవుని దృష్టిలో? నీ హృదయములో జరగాలి బలి. నువ్వు దేవుని కొరకు ఏదైనా అర్పణ ఇస్తున్నప్పుడు హృదయములో నిశ్చయించుకున్న దాన్ని బట్టి జరగాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. 7వ వచనము, సన్నుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును ఏ విధంగానట హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారము అనే మాట వాడుతున్నారు చూడండి. దేని ప్రకారంగా జరగాలట? మనం ఏదైనా అర్పణ ఇస్తున్నప్పుడు హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారము అని అంటున్నాడు. అంటే మనం అర్పణ ఇచ్చేటప్పుడు కొన్ని ఖచ్చితంగా మనం పాటిస్తేనే దేవుడు ఆ అర్పణను స్వీకరిస్తాడు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే తెలుసా? సనుక్కోకూడదు. పాయింట్ నెంబర్ 2 బలవంతంగా ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 3 హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారంగా ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 4 ఉత్సాహముగా ఇవ్వాలి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. అబ్రహాము, కుమారుడా, నీకు నేను కుమారుని ఇచ్చాను కదా, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించను అన్నాడు. బలిగా అర్పించాలా? ఓకే, బలిగా అర్పించేస్తాను ప్రభా. ఎలా? సనుక్కోకుండా. ఎలా? ఫోర్స్ఫుల్గా ఇవ్వను. ఎలా? నా హృదయంలో నిశ్చయించుకున్నాను కనుక ఇచ్చేస్తాను. ఇంకెలా? ఉత్సాహంగా ఇస్తాను. ఉత్సాహం అంటే అక్కడ ఉంటుంది తెలుసా? పండుగల్లో జరిగేది ఉత్సాహం. ఉత్సాహాలంటే ఎలా ఉంటాయి తెలుసా? దమ్మక 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 భజన కొడుతుంటారు. దమ్మక దమ్మక కొడుతుంటే ఓ ఆకాశంలో టపా టపా టపాకాయలు వెళ్తుంటాయి. ఉత్సాహాలంటే అవి. పక్కనంతా అలా హడావిడి కోలాహలం ఉంటుంది చూసారా, దాన్ని ఉత్సాహం అంటారు. అంటే అబ్రహాము గారు ఎలా వెళ్తున్నారు తెలుసా? అలా బ్యాక్గ్రౌండ్లో అనమాట. బ్యాక్గ్రౌండ్లో టపకాయలు వెళ్తున్నంత ఆనందం ఉంది ఆయనకి. పెద్ద పెద్ద బాంబులు వెళ్తున్నప్పుడు ఎంత అయితే ఆనందం ఉంది అలా ఉంది. పెద్ద పెద్ద డ్రమ్ములు వాయిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఏంటి, కుమారుని నడిపించడానికా? మరి అలాంటి సీన్లో వెళ్ళాడైనా సనుకోవట్లేదన్నమాట. ఏంటండి దేవుడు నాకు ఇలా ఇచ్చాడు, ఈ ఇస్తూనే మళ్ళీ అడిగాడు. ఇది లేదు ఆయనలో. అలా వన్స్ డిసైడ్ అయిపోయాడు, హృదయంలో నిశ్చయించుకున్నాడు. బలవంతంగా ఇవ్వట్లేదు, ఫోర్స్ఫుల్గా ఇవ్వట్లేదు. ఇచ్చేస్తాను వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా వెళ్ళిపోయాడండి. ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. అది కూడా ఎలా నమ్మాడు తెలుసా? నేను బలిగా అర్పిస్తే దేవుడు మధ్యలో వచ్చి నా కత్తిని తప్పిస్తాడు అనుకోవట్లేదు. దేవుడే చూసుకుంటాడులే, నాకు గొర్రె పిల్లని ఇస్తాడు, ఏదో మేకపోట్టల్ని ఇస్తాడు, ఇలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా నేను అబ్రహాం అనే నేను నా కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పిస్తాను. అర్పించిన నా కుమారుడు చచ్చిపోతాడు. చచ్చిన తర్వాత దేవుడు మృతులలో నుండి లేపుతాడు నా కుమారుణ్ణి.
అలా నమ్మాడండి ఆయన. అదే హెబ్రీలకు రాసిన పత్రిక రండి. ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి, అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము ఎలాగట, మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి, ఏం చేశాడట, తన ఏక కుమారుని బలిగా అర్పించేస్తాడు. అయితే నేను ఎప్పుడైతే నా కుమారుని అర్పించేస్తానో దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. ఇస్సాకును మృతులలో నుండి పొందాడా, బలిపీఠం మీద నుంచి పొందాడా? మరి దేవుడు ఎందుకు ఇలా మృతులలో నుంచి పొందాడని అంటున్నాడు? అంటే దేవుని దృష్టిలో అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఎక్కడా? హృదయంలో అర్పణ జరిగిపోయింది. హృదయంలో అర్పణ జరిగిపోయిందంటే అది కూడా ఎలా జరిగిపోయింది? ఉత్సాహంతో, ఆనందంతో, హృదయపూర్వకంగా నేను ఇచ్చేశాను, ఇంక నా కుమారుడు కాదులే. మరి మధ్యలో అడుగుతున్నాడు కదా ఈయన, నాన్న ఏది బలిపశు? నీకు తెలియదులేనాయన, నువ్వే బలిపశు పద. అది వాళ్ళు డిసైడ్ అయిపోయాడు ఆయన. అంటే ప్రక్కకున్న కుమారుడిని నా కుమారుడు అనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నాడు? ఈయన నేను ఆల్రెడీ అర్పించేశాను, ఇంక వీడు నా కుమారుడు కాదు అన్నట్టుగా డిసైడ్ అయిపోయాడండి. అందుకే దేవుడు ఎలా నమ్మావు ఆయన? అసలు ఇది ఎలా నమ్మావు? అసలు నీ కుమారుడిని నువ్వు బలిగా అర్పిస్తే ఆయన చనిపోతే చనిపోయిన కుమారుడు తిరిగి లేపబడతాడని నువ్వు ఎలా నమ్మావు? అసలు అంతకుముందు ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా చరిత్రలో? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చనిపోయి జరిగిందా? అసలు అబ్రహాము గారి కంటే ముందు హనోకు ఏమైనా చనిపోయి తిరిగి లేచాడా? అబ్రహాము గారి కంటే ముందు హెబేలు ఏమైనా చనిపోయి తిరిగి లేచాడా? అబ్రహాము గారి కంటే ముందు నోవా ఏమైనా చనిపోయి తిరిగి లేచాడా? అబ్రహాము గారికి ముందు ఏదైనా ఒక ఉదాహరణ ఉందా? అసలు దెర్ ఇస్ నో ఎగ్జాంపుల్. మరి ఎగ్జాంపుల్ లేనప్పుడు ఎలా నమ్మాడు? దాన్ని అంటారు నమ్మకం అంటే. విశ్వాసం అంటే అదేమది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఇదిగో నేనే ఎగ్జాంపుల్ దానికి. నేను నమ్మాను చూడండి. ఏం నమ్మావయ్యా అబ్రహాము అని అంటాడు, అస్సలు నిరీక్షణకు ఆధారమే లేదయ్యా ఆ రోజుల్లో. నా దగ్గర లిఖితపూర్వకమైన బైబిలే లేదయ్యా ఆ రోజుల్లో. అలాగని దేవుడేమైనా నా దగ్గరికి ఏమైనా ప్రతిరోజు వస్తాడా? ప్రతిరోజు కూడా వచ్చేవాడు కాదు. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు ఓపిక ఉంటే అబ్రహాం గారి చరిత్ర అంతా చదవండి బైబిల్లో. అబ్రహాం గారి దగ్గరికి దేవుడు తన వాక్కును ఎన్నిసార్లు పంపింటాడని క్యాలిక్యులేట్ చేయండి. హార్డ్లీ రఫ్గా 10-15 సార్లు అంతే. తన జీవిత కాలంలో 75వ ఏట అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు చూసారా? 75వ ఏట నుంచి 175 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేసి చదవండి. అబ్రహాము గారి యొక్క జీవిత కాలం 175 ఏళ్ళు. 175 ఏళ్ళలో మొదటి 75 ఏళ్ళు వదిలేసేయండి. మొదటి 75 ఏళ్ళు విగ్రహారాధన చేసుకుంటూ ఆ విగ్రహాలు అమ్ముకుంటూనే గడిచిపోయింది వాళ్ళ జీవితాలు. 75వ ఏటు నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నా ఒకవేళ 75 ఏట ఒకసారి వచ్చేసి దేవుని వాక్కు ఆయనకు అందిందేనంటే 75 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది? చాలా టైం పట్టిందండి. అలా మెల్లిమెల్లిగా అక్కడోసారి ఇక్కడోసారి. హార్డ్లీ అబ్రహాము గారి దగ్గరికి 10 సార్లు 15 సార్లు దేవుని మాటలు అందే అంటేనండి. 100 ఏళ్లలో 10-15 సార్లు వాక్యం అందితే అంత గొప్ప విశ్వాసం ఎలా వస్తుందండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను ఓన్లీ 10 టైమ్సే వాక్యం విన్నానంటే చేత ఓన్లీ 10 టైమ్సే 10 టైమ్స్. నా జీవితంలో నేనైతే 100,000 ప్రసంగాలు చెప్పుంటాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 100,000 ప్రసంగాలు చెప్పుంటాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 100,000 ప్రసంగాలు వినుంటారు. మరి ఇన్ని వేల ప్రసంగాలు మనం వింటున్నా చదువుతున్నా మన చేతిలో లిఖితపూర్వకమైన బైబిల్ ఉన్నా మనకందుకు అంత విశ్వాసం లేదు. మరి మీకు అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర రిటర్న్గా బుక్ లేదు, ధర్మశాస్త్రం లేదు అప్పటికింకా.
లిఖితపూర్వకమైన ఆజ్ఞలంటూ ఏమి ఆయనకి దేవుడు ఆయన చేతికి లిఖించి ఇచ్చినట్టుగా ఏమీ లేదు. ఇవేమీ లేనప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు దేవుని వాక్కు ఆయన దగ్గరకు వస్తే ఆ వాక్కుల్ని ఇంత గొప్పగా నమ్మటం ఏంటి, ఆ కనబడని దేవుడు ఉన్నాడని నమ్మటం ఏంటి, ఆయన మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని ఇలా నమ్మటం ఏంటండి? ఇంత గొప్పగా ఎవరు నమ్ముతారు? అందుకే దేవుడు ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. ఇక చరిత్రలో నీ నామము నేను గొప్ప చేస్తాను నాయన, నాకు తెలుసు నువ్వు ఎంత గొప్ప నమ్ముతావో. అబ్రహాము అనే పేరు మారు మ్రోగిపోవాలి. ఎలా మారు మోగిపోవాలంటే ప్రతి ఒక్కరు వాస్తవానికి నన్ను నమ్మాలి, దేవుణ్ణి నన్ను నమ్మాలి నాయన. వాస్తవానికి ఎవరైనా నన్ను నమ్మాలి. కానీ మధ్యలో నీకు ప్లేస్ ఇస్తాను, నాకు ముందిస్తాను. నేనేమో అందరికీ తండ్రి, నీవేమో విశ్వాసులకు తండ్రి. ఎంత గొప్ప క్యారెక్టర్ అనుకున్నావు అబ్రహాం గారిది. విశ్వాసులకు తండ్రి అనే పాత్రనిచ్చేశాడు దేవుడు ఆయనకి. ఈ భూమి మీద ఎవరైనా దేవుని విశ్వసిస్తున్నాను అని అంటే ఇదిగో నాయన నీకు ఫస్ట్ అబ్రహాము గారు తండ్రి, ఆ తర్వాతే నేను తండ్రి అనే విధంగా ఇచ్చాడండి. అంత గొప్ప స్థానం ఇచ్చేశాడు. ఇదంతా అబ్రహాము గారికి ఇస్తే మరి అబ్రహాము గారి ప్రక్కనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎక్కడైనా కనబడుతుందా? అసలు అబ్రహాము గారి ప్రక్కనున్న క్యారెక్టర్ అసలు ఎవ్వరికి కనబడదండి. ఆ క్యారెక్టరే శారమ్మ. ఇప్పటివరకు చదువుతున్నాం, ఇప్పటివరకు చెప్పుకున్నాం చూసారా? ఇప్పుడో చెప్పుకున్నది అంతా అబ్రహాము గారి గురించి, ఆకాశం అనేటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు. కానీ మరుగున పడిపోయిందండి శారా గారి జీవితం. శారా అనగానే అందరూ ఏమనుకుంటారు, శారయా ఆమె అసలు భర్తని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిందండి. ఆమెన అసలు భర్తకి నిజంగా అండి చాలా తప్పుడు సజెషన్ ఇచ్చేసిందండి అంటుంటారు. తప్పుడు సజెషన్ ఇచ్చేసి ఆయనను రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిన స్త్రీ అండి. ఏమని తప్పుడు సజెషన్ ఇచ్చేసింది? భర్తను దాసి దగ్గరికి పంపించిందండి. దేవుడు తలకు పిల్లల్ని ఇస్తానని చెప్పిన ఆమె పెద్దగా పట్టించుకోలేదు, నమ్మలేదండి. దాసితో పొమ్మని చెప్పింది. నిజంగానే చెప్పిందంటే చెప్పింది, నిజమే. ఆమె చెప్పింది నిజమే. మరి చెప్పినప్పుడు వినటానికి ఈయనకేమైంది? మరి ఈ పెద్ద ఆయనకి ఏమైందండి? సరే ఈమె అనిందండి, బుద్ధి గడ్డి తిను, ఆ టైంలో కరెక్ట్ పని చేయకపోయి ఏదో అనింది అనుకోండి, సరే టంగ్ స్లిప్ అయింది అనుకుందాం. అలా బై మిస్టేక్ అనింది, ఏంటి ఆ అమ్మాయితో వెళ్ళండి అనింది అనుకోండి. అనగానే ఈయన ఏం చేయాలి అప్పుడు? నార్మల్ అమ్మ, భార్యగా నువ్వు ఉన్నావు, నిన్ను కాదని నేను ఎలా వెళ్తాను, తప్పది, అలా చెప్పకూడదు అనాలి కదా. మంచి జ్ఞానవంతుడే కదండి, దేవుణ్ణి ఇంత గొప్పగా నమ్మిన ఆయన కదా. తప్పు తప్పు తప్పు, అలా నోటిని చెయ్యేసి జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలా మాట అనుకో అనాలి కదా. నేను అదే చూస్తున్నాను. ఈ అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందని చూస్తున్నా అన్నట్టుగా ఉన్నాడు ఆయన కూడా. వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు కదా. ఇద్దరిది తప్పే కదండి, ఇద్దరిది తప్పేనండి, ఇద్దరిది తప్పే. మనం ఒకరిని సమర్థించకూడదు. శారా గారిది తప్పే, అలాగని అబ్రహాం గారు చేసింది కూడా తప్పిదమే. అలా చేసి ఉండాల్సింది కాదు. ఇద్దరికీ వాగ్దానం చేశాడు. అబ్రహాముకు చేశాడు, అబ్రహాముకు చేశాడంటే అబ్రహాము నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నాడంటే ఖచ్చితంగా ఆయన భార్య గర్భంలోంచే కదా ఆ జనము రావాలి. ఖచ్చితంగా ఆమె భార్య గర్భంలోంచి రావాలి ఆ జనము. ఆయన మర్చిపోయాడు, ఆమె మర్చిపోయింది. అలాగని ఈ విషయంలో కేవలం ఒక భార్యనే బలి పశువుగా చేయకూడదు, ఓ స్త్రీని మాత్రమే బలి పశువుగా చేయకూడదు. ఆ స్త్రీ చాలా గొప్పది. ఆ స్త్రీ ఎంత గొప్పదో దేవుని మాటలు చూస్తే మీరే షాక్ అవుతారు. వామ్మో, ఈమెకి ఇంత గొప్ప స్థానం ఇచ్చాడా దేవుడు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని అన్నాము, బాగుంది. కానీ అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిని ఎంత గొప్పగా దేవుడు చూపించాడో ఆయన ప్రక్కనున్నటువంటి శారా గారికి కూడా దేవుడు ద టాప్ మోస్ట్ ప్లేస్ ఇచ్చాడండి బైబిల్లో. చాలా ఉన్నతమైన స్థానం. ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడంటే దేవుని మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో చూస్తారా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనము. అటువలే
ఎవరట? పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాము గారిని మై డియర్ హస్బెండ్ అనలేదట, నా ప్రియమైన భర్త అనలేదట. ఏమండి ఇవన్నీ లేవన్నమాట. అక్కడ ఏముంది? ఈ రోజుల్లో స్త్రీలు పిలుస్తారండి, ఇటు రావయా, ఇటు రావయా. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంటుందా. వయ్యా ఏంది వయ్యా? ఆయన రోకలు ఎక్కడుందో వెతుకుతుంటాడు. ఇక ఈ అయ్యా అయ్యా అనేటువంటి మాటలు వింటాడు చూస్తుంటాడు. రోకలు ఎక్కడుందా అని చూస్తుంటాడు. రోకల బండ అండి, తెలుసు కదా రోకల బండ. ఒకే దెబ్బకి అవుట్. 4-5 కూడా అవసరం లేదు, ఒక్క దెబ్బ వేసేస్తాడు. ఇంకా కోపం. ఎందుకంటే 10 మందిలో భర్తని పరువు తీస్తుంటే ఏ భర్త ఒప్పుకోండి, ఇన్సల్ట్ చేయండి, నన్ను చేయండి అంటారు ఎవరైనా. చేయండి కొంచెం ఇన్సల్ట్ చేయండి. అవ్వడంటాడండి. పురుషుడు అంటేనే ఎలాంటి వాడు తెలుసా? అసలు ముడితే పేలిపోయినట్టు ఉంటారండి. అసలు పురుషులు అనగానే వాళ్ళకి గర్వం కంఠహారంగా ఉంటుంది. నిజమే కదా. వాళ్ళ కండబలం ఉంటుంది, డబ్బు బలం ఉంటుంది, ధనబలం ఉంటుంది. అన్ని రకాలుగా ఉన్నవాడు వచ్చేసి అసలు అమ్మాయి అలా మాట్లాడుతుంటే ఊరుకుంటాడు? అస్సలు ఊరుకోడండి. బాగా చెప్తున్నాను, జాగ్రత్త. మీ కుటుంబాలను మీరు కట్టుకునే టెక్నిక్స్ నేర్చుకోండి. పెళ్ళి కాని పిల్లలు ఇంకా బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. భర్తను అయ్యా, ఏంది వయ్యా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా పేరు పెట్టి బాబు రమేష్ అంటుంటారు కొందరు. ఏంటండి అసలు అలా పేర్లు పెట్టి వెళ్ళటం ఏంటి? ఆ డ్యూటీ దగ్గరే ఈయన రమేష్ అంటేనే వీడికి నచ్చదు. డ్యూటీ చేసే దగ్గరే వాడి సబార్డినేట్స్ ఎవరైనా వచ్చేసి ఒరే రమేష్ అన్నాను అనుకో, ఇలా చూస్తుంటాడు కోపంలా. నన్ను ఒరే అంటావా? ఎవరికైనా మీరు చూడండి, పేరు పెట్టి పిలిచినా కొందరికి నచ్చదండి తెలుసా. వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చేసి వాళ్ళని పేరు పెట్టి పిలిచారంటే వింటారు తప్ప, వాడు సమకాలికులు పేరు పెట్టి పిలిచినా నచ్చదు కొందరికి. వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళ పేరు పెట్టి పిలిచిన అస్సలే. కొన్ని సందర్భాల్లో ఆ పేరు వినబడినా కూడా పలకనట్టు కూర్చుంటాడు, వినబడినట్టుగా, ఎవడో వీడు అన్నట్టుగా. అలా ఉంటుందండి. ఆ ఈగోల గురించి చెప్తున్నాను మీకు. ఇంత ఈగో ఉన్నోడి దగ్గరికి వెళ్ళిపోయి రమేష్ అని నువ్వు పిలిస్తే ఉంటుందా? కోపం ఉంటుందండి. జాగ్రత్త. భర్తని ఎలా వినాలని తెలుసా? యజమాని. ఎలా పిలుస్తుందండి ఆమె? భర్తని ఏమనిందట? యజమానుడని పిలుచుచునా ఒకసారి పిలిచేసిందా? అంటే రెగ్యులర్గా అబ్రహాం గారు అనేది కాదట. యజమాని అంటే పని వాళ్ళు ఉంటారు కదండి. పని చేసే చోటు దగ్గర మన మేనేజర్ ఉన్నాడు అనుకోండి. మేనేజర్ సార్, రెస్పెక్టెడ్ సార్. ఏంటి ఏమనుకుంటున్నారు? భర్తనేమన్నా సార్, వామ్మో ఇలా పలకాలా? మనం సార్ లేదు, సూరు లేదు. ఈయనసారి ఎవడంటాడండి? ఏంటి మా సార్ అంటారా? అబ్రహాము గారిని శారా గారు మా సార్ అనేదట. మా సార్, వామ్మో, యజమాని. ఆ పదజాలం చూడండి ఎంత బాగుందండి. ఆమె చాలా గొప్ప క్యారెక్టర్ గలదండి. అబ్రహాము గారిని పిలవగానే అబ్రహాం గారు టక్ వెళ్ళిపోయాడని అనుకుంటున్నావు. కానీ అబ్రహాం గారి వెనకాల తోక ఇంకొక ఆమె వెళ్ళింది. అది వెళ్ళేది ఎవరికి? అబ్రహాం గారు వెళ్ళింది మాత్రం చూస్తున్నాం. అబ్రహాం గారు వెళ్ళారండి. అబ్రహాం గారు వెళ్ళారు. అబ్రహాం గారితో పాటు ఇంకొక ఆమె కూడా వెళ్ళిందండి వెనకాల. అబ్రహాము గారు కుటుంబాన్ని వదిలేశాడండి. మరి శారా ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిందా? ఆమె కూడా కదా ఆయనతో పట్టుకొని వెళ్ళింది కదండి. ఆయన చేపట్టుకొని వెళ్తూనే ఉంది కదండి. ఎడారుల కంటే ఎడారులకు వెళ్ళిపోతుంది, అడవిలోకి వెళ్ళిపోతుంది, ఐగుప్తు అంటే ఐగుప్తుకి వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆయనతోనే వెళ్తుందండి. ఈమె గురించి, ఈమె చేసిన త్యాగం గురించి లోకానికి అర్థం కాలేదు. ఆమె వండర్ఫుల్ క్యారెక్టర్, చాలా వండర్ఫుల్ క్యారెక్టర్. జీవితాన్ని అద్భుతంగా నిర్మాణం చేసుకున్న స్త్రీ భర్తను యజమాని అని పిలుచుచు ఇంకేం చేసిందట? అతనికి లోబడి ఉండెను. ఏం చేసిందట? ఆయనకి
అతనికి లోబడి ఉండెను. ఇంకేం చేసిందట? మీరును యోగ్యముగా నడుచుకొనుచు. మీరు ఒకవేళ యోగ్యంగా నడవటం అంటే మీరు కూడా మేలు చేయుచు. శారా గారు ఎలాగైతే మేలు చేస్తూ ఉందో అలా మీరు కూడా మేలు చేయుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎవరు? ఈరోజు మనం కూడా, మీలో చాలామంది ఉన్నారు చూసారా, స్త్రీలు పురుషులుగా, మనందరము శారమ్మ గారికి పిల్లలయ్యే అవకాశం ఉందట. మనము శారా గారికి పిల్లలు ఎలా అవుతామో, అబ్రహాము గారికి ఎలా పిల్లలు అవుతున్నామో అలాగే ఆమెకు పిల్లలు అవుతారు. అబ్రహాము గారు ఎలాగైతే విశ్వాసులకు తండ్రో, ఒకవేళ నిజంగా నీవు కూడా నీ జీవితంలో శారా గారి యొక్క త్యాగమును, ఆమెను లోబడిన తత్వాన్ని, భర్తను యజమాని అని పిలిచినటువంటి ఆ మంచి సుగుణాల శీలవతి అయినటువంటి ఆమెను గనుక నువ్వు నమ్ముతావు, వావ్, సచ్ వండర్ఫుల్ క్యారెక్టర్ కదా, బాగా నమ్మింది, బాగా లోబడి ఉంది, చక్కగా భర్తకు ఆయన చెప్పినట్టుగా ఆయన అడుగుజాడల్లో వెళ్ళింది కదా అని నువ్వు ఒకవేళ విశ్వసిస్తూ వెళ్తే పరిశుద్ధ స్త్రీల జాబితాలో ఉన్న ఆమెకు నీవు కూడా ఓ కుమార్తె అయిపోతావట, కుమారుడు అయిపోతావట. మనం పిల్లలు అవుతామట ఆమెకి. మనందరం ఆమెకు పిల్లలైతే మరి ఆమె ఏమవ్వాలి? మనకి తల్లి. ఆమె మనకు తల్లి అవుతుంది. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని తెలుసు, కానీ శారా విశ్వాసులందరికీ తల్లి అని తెలుసు. అసలు ఆమెకు వచ్చింది ఆ స్థానం. ఇది గుర్తించట్లేదండి క్రైస్తవ లోకం. ఆమె ఎవరో తెలుసా? మూలకంబం. ఆమె ఒక మూలకంబం అండి. కీర్తనల గ్రంథం 144 అధ్యాయం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 144 అధ్యాయములు 12వ వచనము. కీర్తనల గ్రంథం 144 అధ్యాయంలో 12వ వచనంలో, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. ఒకవేళ దేవుడే కనుక ఈ మాట చెప్తే, నా కుమార్తె శారా నగరునకై చెక్కిన కుమార్తె. ఆమె ఎవరు? నగరునకై చెక్కిన మూలకంబం అని అంటాడండి. అంతే కదా మరి. ఆమె నగరునకై చెక్కబడిన మూలకంబం అట. అసలు మూలకంబం అంటే ఏంటి తెలుసా? మూలకంబం అంటే ఏంటి తెలుసా? మామూలుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్కి పిల్లర్స్ వేస్తారు చూసారా. ఆ పిల్లర్స్లో ఎస్పెషల్లీ మూలకుండే పిల్లర్స్ ఉంటాయి చూసారా, మూలల్లో ఉండే పిల్లర్స్. ఆ మూలకుండే పిల్లర్స్ని ఎప్పుడు కూడా బాగా వెయిట్తో ఉండేటువంటిది, వెయిట్ ఆపేటట్టుగా చేస్తారండి. అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది అది. ఎప్పుడైనా మూలకున్నవి మధ్యలో ఉన్నాయి, మామూలుగా చిన్న చితకేద పెట్టినా మూలకున్నటువంటి కంబములు ఏవైతే ఉంటాయో, మూల కంబం అని అంటే స్తంభం. ఓ బిల్డింగ్కి మూలకంబం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూలకంబమే మొత్తం ఆ బిల్డింగ్ యొక్క బరువును మోస్తుంది, ఆ స్లాబ్ యొక్క బరువును మోసేది. పాతకాలంలో నగరులు కడుతుంటారు చూసారా, ఆ నగరుల నిర్మాణాల్లో పెద్ద పెద్ద చెక్కలతో తయారు చేయబడిన, మొద్దులతో తయారు చేయబడినటువంటి స్తంభాలు ఉంటాయి చూడండి. ఆ స్తంభాలను ఏమంటారు తెలుసా? మూలకంబములు. అవి మూలకంబాలు. ఆ మూలకంబము బరువును మోసేదిగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలా నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అలా దాని మీద వెళ్తూ ఉన్న కిందున్న మూలకంబం ఉంచాలి సరా, అది మొత్తం మోస్తుంది. అంటే శారా గారు ఎవరు అనుకున్నావు? ఆ తర్వాత రాబోయే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధ స్త్రీలందరికీ ఆమె మూలకంబం. ఎలా మూలకంబమైంది? భర్త అడుగు జాడల్లో నడిచింది కనుక ఆమె మూలకంబం. భర్తకు లోబడి ఉంది కనుక ఆమె మూలకంబం. అసలు కుటుంబాన్ని అత్యద్భుతంగా నిర్మాణం చేసుకుంది. భర్తని దాసి దగ్గరికి పంపించిందండి అనేది నువ్వు చూస్తున్నావు, కానీ తర్వాత తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలు అమోఘం, అద్భుతం. అందుకే దేవుడు ఆమెను ఒక మూలకంబంగా చూపించాడు. మీకు తెలుసా, విశ్వాస వీరుల జాబితా రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు స్త్రీలలో మొట్టమొదట పేరు వాడింది ఎవరిదో తెలుసా? శారా గారిది. స్త్రీలకు సంబంధించి మొట్టమొదట పేరుతో రాసినటువంటి క్యారెక్టర్ ఎవరో తెలుసా? శారా గారు. చూస్తారా? హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
11వ వచనం చూడండి ప్రియులారా, 11వ వచనం. విశ్వాసమును బట్టి శారా ఎలాంటట, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. మీరు చూడండి 11వ అధ్యాయం 1వ వచనం నుండి మొత్తం విశ్వాస వీరుల జాబితా అంతా చెప్పుకుంటూ వస్తాడు. 4వ వచనంలో హెబెలు, 5వ వచనంలో హానోకు, 7వ వచనంలో నోవాహు, అలా 8వ వచనంలో అబ్రహాము, 9వ వచనంలో ఇస్సాకు, యాకోబుల గురించి చెప్తుంటాడు. అలా చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? శారా గారిదే. ఏంటి శారా గారిది ఇంత గొప్ప క్యారెక్టర్ ఉందా? శారా గారికి ఇంత స్థానం ఉందా? హనోకు గారి భార్య గురించి చెప్పబడలేదు. హేబేలు గారి కుటుంబంలో వాళ్ళ తల్లిగారు ఉన్నారు, అవ్వమ్మ గురించి, ఆమె గురించి కూడా ఇక్కడ చెప్పబడలేదు. ఇలా ఆదాము భార్య అయినటువంటి అవ్వమ్మ గురించిన ప్రస్తావన కూడా ఇక్కడ కనబడదు. నోవహు గారి భార్య గురించిన పేరు ఇక్కడ కనబడదు. కానీ స్త్రీలలో విశ్వాస వీరుల జాబితాలో దేవుడు రాస్తున్నప్పుడు శారా గారి పేరును దాటి ముందుకెళ్ళి రాద్దామనిపించలేనంత గొప్పగా ఆమె క్యారెక్టర్ ఉంది. అందుకే ఆమె విశ్వాస వీరులందరికీ మూలకంబం. షీఈ్ అ స్టాల్వర్డ్. చాలా గొప్ప క్యారెక్టర్. కుటుంబాన్ని అత్యద్భుతంగా నిర్మాణం చేసుకున్న స్త్రీ, తర్వాత రాబోతున్న తరాలన్నిటికీ మాదిరిగా నిలిచిన స్త్రీ, పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ, భర్తకు లోబడిన స్త్రీ. ఏమనుకుంటున్నారు? ఆమె తప్పుడు మనిషి అన్నట్టు చూడకండి. చాలా గొప్ప క్యారెక్టర్ అండి ఆమె. ఒక మూలకంబం, ఒక మగువే మూలకంబం అయితే కుటుంబం ఎంత అద్భుతంగా నిర్మాణం చేయబడుతుంది తెలుసా? ఒక అబ్రహాము గారి కుటుంబాన్ని చూడండి. అబ్రహాము గారు మాత్రమే తెర మీద కనబడుతున్నారు, కానీ అబ్రహాము గారి వెనక అన్నయ్యుండి తానయుండి నడిపించినటువంటి ఆమె శారా గారు. అబ్రహాము గారు ఎక్కడ వెళ్దామంటే అక్కడ వెళ్ళిపోయిందండి. ఒకవేళ భార్య సపోర్టే లేకపోతే అబ్రహాము గారు అంత సక్సెస్ అవ్వలేరండి. చాలా సందర్భాలలో స్త్రీలు భర్తలకు అడ్డుపడే స్త్రీలుగా ఉంటారు. మై డియర్ సిస్టర్స్, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయి ఒకరికి భార్యగా ఉండబోతున్నటువంటి మీరంతా ఎలా ఉండాలి తెలుసా? కుటుంబానికి నువ్వు ఒక మూలకంబం అవ్వాలి. నువ్వు కుటుంబం యొక్క బాధ్యతలన్నీ నువ్వు మోయగలిగే స్థాయిలో ఉండాలి. భర్త అనగానే డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుంటున్నావు. ఆయన కుటుంబాన్ని కట్టుకోవటంలో ఒకవేళ విఫలమవుతున్నా నీవు కుటుంబాన్ని జ్ఞానవంతురాలుగా కట్టుకోవాలి. చాలామంది అంటుంటారు, మా ఆయన వాక్యం వినడండి. వినకపోయినా పర్లేదు, వదిలేయండి, ఆయనను వదిలేయండి. అలాగని నీ పిల్లలకు వాక్యం చెప్పుకోవడం నీకు రాదా? వాక్యం నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలకు చెప్పుకోవాలి కదా. నీ కుటుంబానికి నువ్వే మూలకంబంగా మారాలి కదా. నీ పిల్లలకు నువ్వే దారి చూపే స్త్రీగా మారాలి కదా. అబ్రహాం గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు హాగరుతో. వెళ్ళిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటంటే ఒక బిడ్డను కనింది హాగరు. అబ్రహాము పుట్టిన కుమారుడు అనమాట ఆయన కూడా. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తుందండి శారా. కుమారుడు ఇస్సాకును ఇష్మాయేలును ఇద్దరిని చూస్తుంది. ఇద్దరు ఆడుకుంటున్నారు. పాలు విడిచిన దినాన్న అబ్రహాము గారు గొప్ప విందు చేశారు. ఆ విందు చేసిన దినాన్న ఇస్సాకుతో పాటు ఇష్మాయేలు ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో కూడా అబ్జర్వ్ చేయాలి తల్లి. చాలామంది స్త్రీలకి ఈ విషయం తెలియక వాళ్ళని ఆటకు వదిలేస్తారు. వాడు ఏ బావిలోనో పడి చచ్చిపోతుంటాడు. చాలామంది స్త్రీలకి ఈ విషయం తెలియక ఓపెన్ చేసిన వాటర్ ట్యాంక్ని అలా ఓపెన్ చేసి పెట్టేస్తారు. పిల్లలు ఇంట్లో ఎక్కడో ఉన్నారనుకుంటారు. డోర్ ఓపెన్గా ఉంటుంది, వెళ్ళి నడుచుకుంటూ వస్తాడు, ఆ నీళ్ళలో పడిపోతాడు. ఆడు ఎప్పుడు చచ్చిపోయి ఉంటాడు, ఈమె ఎప్పుడూ వచ్చి చూస్తుంటుంది. అందులో స్టవ్ ఆన్ చేసి పెట్టుంటుంది. పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారులే అనుకుంటుంటుంది. ఆన్ చేసిన స్టవ్ దగ్గరికి వచ్చి వాడు చేయి పెడుతుంటాడు. ఐరన్ బాక్స్తో చక్కగా బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంటారు. ఆ ఐరన్ బాక్స్ను స్విచ్ ఆఫ్ చేయటం మానేస్తుంటారు. వాడికి అందిందే గబుక్కున్న వాడు ఐరన్ బాక్స్ ముట్టుకుంటాడు, చేయి గాలిపోతుంది.
చాలామంది పిల్లలు తగలబడిపోవటము, బావిలో పడిపోవటము, ఇలా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోవటం ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నావు? నిర్లక్ష్యం. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఆడుకుంటున్నారండి ఇద్దరు, ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈ ఆడుకుంటున్నప్పుడు ఇష్మాయేలు పని చేశాడండి. ఏం చేశాడు తెలుసా? ఆదికాండము ఇంత కీన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలా అనటానికి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే మనం చూడబోయే మాట. 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. గొప్ప విందు చేశాడట. కుమారుడు పాలు విడిచాడన్న దినాన గొప్ప విందు చేసినప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఏం చూసిందట? తన కుమారుణ్ణి ఇస్సాకును ఇష్మాయేలు పరిహసిస్తున్నట. పరిహాసం అంటే ఏంటో చెప్పగలరా? పరిహాసం అంటే ఏంటి తెలుసా? బావా బామ్మరుదులు పరిహాసం చేసుకుంటున్నారండి అంటుంటారు. ఏంటి ఈ అమ్మాయి మరదలండి, ఆ మరదలతో పరిహాసం చేస్తున్నాడండి. ఇది పాపం అని మీకు తెలుసా? అసలు పరిహాసంలో పాపం జరుగుతుందని తెలుసా? అపహాస్యముతో దేవుని యొక్క సంకల్పము అపహాస్యానికి లోనవుతుందని మీకు తెలుసా? మనం చేస్తున్న అపహాస్యం వల్ల పరలోకమందున్న దేవునికి అవమానం అని తెలుసా? బైబిల్లో ఎక్కడైనా దేవుడు ఒక జోకు చెప్పినట్టుగా ఉందండి? బైబిల్లో, మొత్తం బైబిల్లో దేవుడు ఓ జోకు చెప్పానైనా నవ్వుకోండి కొద్దిసేపు అని ఏదన్నా ఒకటి చెప్పాడు. గుర్తొచ్చిందా మీకు? ఏదైనా చదివారా ఎప్పుడైనా మీరు? ఎక్కడైనా దేవుడు జోకులు చెప్పలేదా? మరి దేవుడు జోకులు చెప్పకపోతే మనం ఎందుకు జోకులకన్నా నవ్వుకుంటున్నాం? మరి సరదా అని నమ్ముకుంటున్నాం. అంటే మనకు తెలియకుండానే దయ్యం మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపములోనికి నెట్టేస్తుంది. మనమే అనుకుంటున్నాం సరదా నవ్వుకుంటున్నాం. సరదానే కాస్త నిన్ను పాపంలోనికి నెట్టేసేటట్టుగా చేస్తాడు వాడు. అందుకే చెప్పాడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందులో ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండు చోటున ఇస్సాకు కూర్చున్నాడా? ఇష్మాయేలు అపహాస్యం చేస్తున్నాడు. వీడు అపహాస్యం చేస్తున్నాడండి నా కుమారుణ్ణి. వీడు పాలు విడిచిన దినాన్నే అపహాస్యం చేశాడంటే ఇంకా రాబోయే జీవితంలో నా కుమారుణ్ణి ఏం చేస్తాడు? వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏంటి అబ్రహాం గారు, యజమాని నాకెందుకు వీడు నచ్చలేదండి, ఓ పని చేయండి, నా బిడ్డ వీడిద్దరు ఒక దగ్గర ఉండకూడదండి. ఏం చేయాలమ్మా? పంపించేసేయండి ఇక్కడి నుంచి. నేను ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఏంటండి? నా బిడ్డ దగ్గర ఇష్మాయేలు ఇక ఉండకూడదు. ఎందుకు? నా బిడ్డను నేను ఒక భక్తునిగా చూడాలనుకుంటున్నాను. నా కుమారుడు భవిష్యత్తులో ఒక మాదిరిగా ఉండాలి. లేక దేవుడు అనుగ్రహించాడు. వృద్ధాప్యంలో నేను కొన్నాను, 90 ఏట కన్నానండి బిడ్డను, 90 ఏట బిడ్డను కన్నాను కదని చెప్పేసి నా ఆరోగ్యం సహకరించకుండా ఎలాగైతే పోనీలేవాడు ఎలా ఉంటే నాకేంటి అని అనుకోవట్లేదండి ఆమె. ఎలా వృద్ధాప్యంలో కూడా బిడ్డను ఎలా కాచుకుంటుంది చూసారా? బిడ్డతో ఎవరు ఆడుకుంటున్నారో చూస్తుంది, ఎలా ఆడుకుంటున్నారో చూస్తుంది, బిడ్డని ఏ మాట అంటున్నారో చూస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుందా? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. అందుకేనండి కుటుంబానికి ఆమె మూలకంబమయ్యింది. విశ్వాస వీరుల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఊరికే సంపాదించుకోలేదు. ఈ విషయంలోనండి దేవుడు వండర్ఫుల్ మా, నాకు నచ్చావమ్మా, నువ్వు చాలా బాగా నిర్ణయం తీసుకున్నావమ్మా. ఏంటి దేవుడే అన్నాడండి మాట, నువ్వు బాగా నిర్ణయం తీసుకున్నావు తల్లి, నాకెందుకు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఓ మాట చెప్పాలనిపించిందమ్మా అని దేవుడు మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాయన అబ్రహాము ప్లీజ్ కమ్ హియర్ అని దేవుడు ఆయనను పిలిచి, ఈ రోజు నుంచి శారా ఏం చెప్తే నువ్వు అది నాయన ఇంకా అన్నాడు తెలుసా? విశ్వాసులకు తండ్రిని, మనందరికీ విశ్వాసులకు తండ్రి అని కనబడుతున్న అబ్రహాము గారిని పిలిచి, నాయన ఈ రోజు నుంచి శారా గారు ఏది చెప్తే ఆ మాటను వినాలి నాయన, నీ భార్య మాటను వినాల్సిందే. అలాగని భార్య లోబడుతూ ఉండాలి కదండి. భార్య లోబడాలి అన్నంత మాత్రాన భార్య మాట వినకూడదని బైబిల్లో ఎక్కడుంది అసలు?
చాలామందికి తెలియక, నువ్వు నోరు మూసుకోమ్మా, నువ్వు నాలుగు గోడల మధ్య కూర్చోవాలి, మేము పెద్దలుగా మాట్లాడుతున్నాం కదా, నువ్వు ఆడదానివి కదా, నువ్వు స్త్రీవి కదా, నువ్వు ఏమంటుందని ఒంటింటి కుందేలు కదా, నువ్వు కుక్కవు కదా, నక్కవు కదా అని అలా ఆమెను సెట్ చేసి లోపలికి ఎక్కడ పంపించేశారు. ఆమె బయట ఎక్కడ మాట్లాడకూడదు అన్నాడు. వీడు చేయాల్సిన పనికి వల్ల చెత్త పనులన్నీ బయట చేసుకుంటూ తిరిగిపోతుంటాడు. ఇంకా తప్పండి అలా. నిజంగా జ్ఞానవంతురాలు నా భార్య జ్ఞానవంతురాలు అయినప్పుడు ఆమె సజెషన్స్ తీసుకోనండి, ఆమె నిర్ణయాలకు విలువ ఇవ్వండి. అలా నీ నిర్ణయానికి విలువిచ్చే విధంగా నీవు అవ్వాలి నీ కుటుంబంలో. అంటే నువ్వు ఒక మూలకంబంగా ఎదగాలి. మూలకంబంగా ఎదగాలంటే నువ్వు శారా గారిని నీ జీవితంలో మాదిరిగా పెట్టుకో. అలా మాదిరిగా పెట్టుకుంటే అబ్రహామును దేవుడు పిలిచి అలాగైతే, ఇదిగో నాయన నువ్వు ఇప్పటి నుంచి నీ భార్య చెప్పినదంతా నువ్వు విను అని అంటాడు. ఆ తర్వాత మాటలు చూడండి, ఆ మాట 12వ వచనము, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో, అండర్లైన్ చేసుకోండి ఆ మాటను, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. భార్య కదా అని చెప్పేసి ఆమె మాట కొట్టివేయొద్దు. ఆమె బలహీనమైన ఘటం అనుకుంటున్నావేమో, ఆమె బలహీనమైన ఘటమే కానీ పాపాల విషయంలో బలహీనురాలు మాత్రం కాదు నాయన. ఆమె చాలా బాగా ఆలోచిస్తుంది ఈ విషయంలో. నీవు ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును. బిడ్డను ఎలా పెంచుకొని చూసావా? తన దగ్గర ఇష్మాయేల్ వచ్చేసి అడవి గాడిద వంటి స్వభావం కలిగి ఆయన పరిహాసం చేసేవాడుగా కనబడేసరికి వెంటనే కుమారుని దగ్గర నుంచి ఆ సహవాసంలోంచి కట్ చేసేసి చూసారా? మన పిల్లల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలండి. ఎలా అబ్జర్వ్ చేయాలి తెలుసా? స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగని ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూ ఆడుకుంటున్నప్పుడు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటున్నారు. చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఊరికే గుడ్డిగా నమ్మకండి. చర్చికి వెళ్ళాక కూడా నిజంగా సండే స్కూల్కి వెళ్ళాక పిల్లలు కరెక్ట్గా సండే స్కూల్లో కూర్చొని వాక్యం వింటున్నారా లేదా గమనించండి. ఇంటికి వచ్చాక వాడు నోట్బుక్ తీయండి. నోట్బుక్ తీసి నువ్వేం రాసావు, ఏం చదువుతున్నావు అన్ని క్రాస్ చెక్ చేయండి. స్కూల్కి వెళ్ళాక పిల్లలు ఏం చదువుతున్నారో అడగండి, వాళ్ళ నోట్స్ చెక్ చేయండి. చాలామంది ఎన్ని తతంగాలు నడిపిస్తారో మీకు తెలియదు. వాడు స్కూల్ అన్న పేరుతోనే వెళ్తుంటాడు, ఆమె స్కూల్ అన్న పేరుతోనే వెళ్తుంది, కానీ పార్కుల చుట్టూ తిరుగుతుంటారు, రాళ్ళ రప్పల చుట్టూ తిరుగుతుంటారు, సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఒకరోజు కడుపు చేసుకుని వచ్చేస్తారండి మన పిల్లలే. ఏం జరగట్లేవనుకుంటున్నారా? జరుగుతున్నాయి కదండి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. వాళ్ళకు తెలియకుండా చాలా మోసపోతుంటారు పిల్లలు. అందుకే వాళ్ళకు తెలిసి తెలియక ఖచ్చితంగా ఇలా జరుగుతుందన్నప్పుడు మనం చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తుండాలి. ఇస్సాకును చూస్తుంది ఆడుకునేటప్పుడు, ఇష్మాయేల్ ఇక్కడ ఉండకూడదు అనుకుంది, కట్ చేసేసింది చూసారా? అలాంటి సావాసాన్ని కట్ చేసేయాలి. వాళ్ళు ఫీల్ అవుతారేమోనండి, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, వాళ్ళు మా చుట్టాలండి, పనికి మళ్ళీ చెత్తండి అని చెత్తని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావా నీ కుటుంబం దేనికి పనికి రాకుండా మారిపోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. పిల్లల్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. చూసారా ఎంత అద్భుతంగా కట్టింది? అలా కట్టింది కనుకనే అమ్మ చనిపోయిందండి. ఇస్సాకు తల్లి శారా గారు చనిపోయారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 127 years అప్పుడు చనిపోయిందండి ఆమె 127 ఏళ్ళప్పుడు చనిపోయింది. ఆమె చనిపోయేటప్పటికీ ఇస్సాకు గారి వయసు ఎంత తెలుసా? ఈమె ఇంచుమించుగా 90 ఏళ్ళప్పుడు బిడ్డను కనింది. 90 ఏళ్ళప్పుడు బిడ్డను కనింది. ఈమె చచ్చిపోయేటప్పటికి ఆమె ఏజ్ 127 సంవత్సరాలు. అంటే ఇస్సాకు గారికి ఇంచుమించుగా 37 సంవత్సరాల వయసు అండి. 37 సంవత్సరాల వయసున్న వాళ్ళు తల్లి చనిపోయింది అనుకోండి, జనరల్గా చెప్పండి ఏడుస్తారండి అసలు? 37 సంవత్సరాల వయసు ఉన్నవాడు భార్య తల్లి చనిపోతే ఏడుస్తాడా? భార్య చనిపోతే ఏడుస్తాడా? పిల్లలు చనిపోతే ఏడవరాలు. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారండి. 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇస్సాకు ఏడుస్తున్నాడు. అమ్మ చనిపోయేసరికి ఏడుస్తున్నాడు, ప్రతిరోజు ఏడుస్తున్నాడండి. అమ్మ చనిపోయింది, అమ్మ లేదని. అమ్మ గురించి ఎన్నేళ్ళు ఏడిచాడు తెలుసా? 3 సంవత్సరాలు ఏడిచాడండి. 3 ఏళ్ళు ఏడ్చాడండి. ఎప్పటివరకు ఏడ్చాడు తెలుసా? తన పెళ్ళి అయ్యేంత వరకు ఏడ్చాడండి. ఇస్సాకు గారి పెళ్ళి ఎప్పుడైంది తెలుసా? 40 ఏళ్ళకి పెళ్ళయిందండి. 40 ఏళ్ళకి పెళ్ళయిందంటే
అలా 37 ఏళ్ళప్పుడు అమ్మను కోల్పోయిన ఇస్సాకు రోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడిచాడు తెలుసా? అమ్మ అంత బాగా పెంచిందండి బిడ్డని, అంత బాగా ప్రేమించి పెంచిందండి బిడ్డను, అంత క్రమశిక్షణగా పెంచిందండి. అందుకే అబ్రహాము గారికి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్నారు. అబ్రహాము గారి తర్వాత వచ్చిన ఇస్సాకు గారి గర్భంలోంచి వచ్చినటువంటి యాకోబుకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. ఏశావుకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, శారా పెంచిన ఇస్సాకుకు మాత్రం ఒక్కరే భార్య. తన జీవితకాలం అంతా ఏకపత్ని పురుషుడిగా ఉన్నాడు తెలుసా? దానికి కారణం ఏంటనుకుంటున్నారు? తల్లిగారి యొక్క పెంపకం. ఓ తల్లి పెంపకం ఇలా ఉండాలి, బిడ్డను ఇంత గొప్పగా పెంచాలి. అందుకే నిజంగా ఒకవేళ నీ తల్లి కనుక నిన్ను విడిచి వెళ్ళిపోయినాడు, నీకేమనిపించాలి తెలుసా? మా అమ్మ నాతో ఉంటే బాగుండనిపించాలి, చచ్చితే పీడు వదిలిపోయిందిలే అని అస్సలు అనిపించకూడదు. అంత బాగా నీ పిల్లలను పెంచగలగాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబానికి ఓ మూలకంబంగా ఉంటావు. కుటుంబం యొక్క బాధ్యతను అంత చక్కగా నువ్వు మోసేదానవైతే నీవన్నీ చేయగలవు, లేకపోతే చేయలేవు. శారా గారి గురించి చూస్తుంటే ఒక కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకొని చూసారా? ఒక కుటుంబాన్ని. అందుకే దేవుడు అంత గొప్పగా ఆమెను మన కొరకు చూపించి పెట్టాడండి. ఆమె మనందరికీ తల్లి అవ్వాలంటే ఆమె లాంటి క్యారెక్టర్ సుగుణాలు మనలో పెంచుకోగలిగితే మనం ఆమెకి పిల్లలు అయిపోతామని చెప్పాడండి. వెనకలుండి ఇవన్నీ అనుభవిస్తుందా? అబ్రహాము గారు ఎన్ని కష్టాలు అనుభవించారో శారా కూడా అన్ని కష్టాలు అనుభవిస్తున్నది. అబ్రహాము గారు ఎంతమందిని అయితే కోల్పోయాడో శారా కూడా అంతమందిని కోల్పోయింది. అబ్రహాము గారి జీవితంలో పిల్లలు లేక ఎంత మదన పడ్డాడో ఆ శారా కూడా అంతే మదనపడి ఏడిచిన రాత్రులు ఎన్నో. తన జీవితంలో అబ్రహాం ఎంత అనుభవించాడో బాధ, భార్యగా తాను కూడా అంత అనుభవించిందండి. అంత అనుభవించి కూడా ఎక్కడైనా ఆమె ఎక్స్పోజ్ అయ్యి భర్తను కాదన్నట్టుగా, భర్త మీద పెత్తనం చెలాయించినట్టుగా, అజమాయిష్ చేసినట్టుగా, దౌర్జన్యంగా మాట్లాడినట్టుగా, తిరుగుబాటు చేసి మాట్లాడినట్టుగా ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ కనబడదు. అందుకే భర్త ఎలాంటి వాడైనా ఆయన చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా కట్టుకొనగలిగేటువంటి తెలివితేటలను భక్తుల జీవితాలను బట్టి పెంపొందించుకోండి. మూలకంబంగా మగువైతే కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 75వ ఏట కుమారుణ్ణి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా 76వ ఏట లేరు పిల్లలు, 77 ఏట పిల్లలు లేరు. అలా 80 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళు, అలా సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ పెళ్ళి ఒక 40-50 ఏళ్ళకి అయి ఉంటుంది. 40-50 ఏళ్ళకి పెళ్ళి అయి ఉంటే ఇంచుమించుగా 60 ఏళ్ళు పిల్లలు లేకుండా భర్తతో కాపురం చేయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? శారా చేసిందండి. అందుకే మగువే మూలకమ్మం అయితే కుటుంబం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదే అసలైన దేవుని కుటుంబంగా ఉంటుంది. అలాంటి కుటుంబాలుగా మీ కుటుంబాలని మీరందరూ డెవలప్ చేసుకోవాలని ఈ నా మాటలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, దేవా, అనేక మంది జీవితాలను మా కళ్ళ ముందు మీరు పెట్టారు. అందులో ఓ కుటుంబం గురించి మేము చూసాం ప్రభా. ఓ మగువే మూలకంబంగా నిలబడితే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుందో మాకు మాదిరిగా ఓ జంటను మాకు చూపించారు. అందులో ప్రత్యేకించి ఓ స్త్రీగా శారమ్మ గారు ఎంత అద్భుతంగా ఆమె సన్నిధిలో కనబడ్డారో మీరు ఏరి కోరి, ఇదిగో తండ్రి, ఆమె గురించి ఇంత అద్భుతమైన విషయాలు మా జీవితాలకు అవసరమని మీరు పొందుపరిచి పెట్టించారు ప్రభా. ఎంత గొప్ప సుగుణశీలి అయినటువంటి ఆమెను గురించి చదువుకున్న మేము భాగ్యవంతులుగా మారటానికి ఆమె జీవితాన్ని మా మనసులో మాదిరిగా పెట్టుకుని బ్రతకగలుగుటకు మీ పరిపూర్ణమైన సహాయం మీ పిల్లలకు అందరికీ ప్రసాదించండి. ఇంకా అనేక మంది జీవితాలు లేఖనాల్లో మా కొరకు ఉంచారు. వాటన్నిటిని మీ పిల్లలు ఈ లేఖనాల పరిశోధన సదస్సుల ద్వారా పరిశోధన చేస్తూ పరిశీలన చేస్తూ వారి జీవిత కాలంలో మేలు పొందేవారిగా వారందరినీ మాదిరిగా ఉంచుకొని పరలోకానికి బాటలు వేసుకుని పిల్లలుగా ఎదుగుటకు మీ పిల్లలందరికీ మీ పరిపూర్ణమైన సహాయం ప్రసాదించమని, సాయంత్రం జరగబోయేటువంటి సభలో మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా దిగ్విజయంగా సభ జరుగుటకు కృప చూపించమని ప్రాధేయపడుతూ అనేక మంది మీ పిల్లలు ఇచ్చేసి మీ మాటలు విని ఆత్మీయ మేలు పొందగలుగుటకు మీ సహాయం దయచేయమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.